చాలా కాలం క్రితం భూమాత పృథ్వీ దుష్ట రాక్షసుల పాపకార్యాల వల్ల బాధపడుతోంది. దైత్యులు ఎక్కడ చూసినా హింస, విధ్వంసం సృష్టిస్తున్నారు. భూమాత సహాయం కోసం సుమేరు పర్వతానికి వెళ్లి బ్రహ్మదేవుని ప్రార్థించింది. ఆమె ఇలా విలపించింది: ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు భూమిపై విపత్తులు సృష్టిస్తున్నాడు. అరిష్ట, ధేనుక, కేసి, ప్రలంబ, నరక, సుంద, వన వంటి రాక్షసులతో కలిసి నన్ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దయచేసి నన్ను రక్షించండి. బ్రహ్మదేవుడు ఆమె వేడుకోలను విని సముద్ర ఉత్తర తీరంలో విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఇలా అన్నారు: భయపడకు ఓ భూమాత, నేను కంసుని సంహరిస్తాను. నా జుట్టు 2 వెంట్రుకలు భూమిపై కృష్ణుడిగా మరియు అతని అన్నయ్య సంకర్షణ, బలరాముడు గా అవతరిస్తాయి. వారు రాక్షసులను సంహరిస్తారు. ఇది విని భూమాత ఆనందంతో విష్ణుమూర్తికి కృతజ్ఞతలు తెలిపింది.